ఈ బొమ్మని గమనించి వాళ్ళేమేం చేస్తున్నారో చెప్పండి. అద్దాల బస్సు వచ్చింది పాంపామంటూ ఆగింది. అద్దాల బస్సు వచ్చింది పాంపామంటూ ఆగింది. మేమందరము ఎక్కాము చక్కని యాత్ర చేశాము. శ్రీకాకుళము వెళ్ళాము పొందూరు కద్దరు కొన్నాము. శ్రీకాకుళము వెళ్ళాము పొందూరు కద్దరు కొన్నాము. బొబ్బిలి కోటకు వెళ్ళాము బొబ్బిలి వీణ చూసాము. బొబ్బిలి కోటకు వెళ్ళాము బొబ్బిలి వీణ చూసాము. విశాఖపట్నం వెళ్ళాము బీచ్లో విశాఖపట్నం వెళ్ళాము బీచ్లో ఆటలు ఆడాము. కాకినాడ వెళ్ళాము తాజా కాజా తిన్నాము. కాకినాడ వెళ్ళాము తాజా కాజా తిన్నాము. నేలపట్టు వెళ్ళాము వింత పక్షులు చూసాము. నేలపట్టు వెళ్ళాము వింత పక్షులు చూసాము. లేపాక్షి వెళ్ళాము ఆలయ వింతలు చూసాము. లేపాక్షి వెళ్ళాము ఆలయ వింతలు చూసాము. కొండపల్లి వెళ్ళాము కొయ్య బొమ్మలు కొన్నాము. కొండపల్లి వెళ్ళాము కొయ్య బొమ్మలు కొన్నాము. రాష్ట్రమంతా తిరిగాము హాయిగా ఇంటికి చేరాము. హాయిగా ఇంటికి చేరాము. హాయిగా ఇంటికి చేరాము. అద్దాల బస్సు వచ్చింది పాంపాం అంటూ ఆగింది. మేమందరము ఎక్కాము చక్కని యాత్ర చేశాము. శ్రీకాకుళము వెళ్ళాము పొందూరు కద్దరు కొన్నాము. బొబ్బిలి కోటకు వెళ్ళాము బొబ్బిలి వీణ చూసాము. విశాఖపట్నం వెళ్ళాము బీచ్లో ఆటలు ఆడాము. కాకినాడ వెళ్ళాము తాజా కాజా తిన్నాము. నేలపట్టు వెళ్ళాము వింత పక్షులు చూసాము. లేపాక్షి వెళ్ళాము ఆలయ వింతలు చూసాము. కొండపల్లి వెళ్ళాము కొయ్య బొమ్మలు కొన్నాము. రాష్ట్రమంతా తిరిగాము హాయిగా ఇంటికి చేరాము. రాష్ట్రమంతా తిరిగాము హాయిగా ఇంటికి చేరాము. హాయిగా ఇంటికి చేరాము. గేయం విన్నారు కదా. మరి మీరు అభినయం చేస్తూ పాడి చూపించండి మీ టీచర్కి. రైట్. పాఠం బొమ్మను చూడండి ఏమేమి ఉన్నాయో చెప్పండి. Drive on the road and sail on the sea. Choo choo trains. చెప్పండి. Choo trains. పక్కన ఉన్న యానిమేటెడ్ వీడియో కూడా These are the noises that మీరు ఏ వాహనాల్లో ప్రయాణం చేస్తారు? మీరు ఏ వాహనాల్లో ప్రయాణం చేశారు? ఏ ఊర్లు వెళ్ళారు? ఇవి కూడా మాట్లాడండి. ఎంజాయ్ ద వీడియో. ఈ గేయంలో ధావత్తు సావత్తు ఎక్కడున్నాయో చూడండి. వాటితో పాటు మనం ముందు పాఠంలో నేర్చుకున్న ఒత్తులు కూడా మీరు గుర్తించగలరు. ఏ ఒత్తులు నేర్చుకున్నాం? చూడండి మౌస్ పాయింట్ చూపిస్తుంది. ఇది మీరు నేర్చుకున్నారా? ఏ పాఠంలో నేర్చుకున్నారు? సబ్బు బిళ్ళ పాఠంలో నేర్చుకున్నారు. బావొత్తు. బావొత్తులున్నాయి. లావొత్తు కూడా ఉంది. బిళ్ళ, లావొత్తు అదే పాఠంలో లావొత్తు నేర్చుకున్నారు. లావొత్తులు, బావొత్తులు కూడా గుర్తించండి. రైట్. క్రింది పదాలను చదవండి. వాటిని పాఠంలో గుర్తించి 0 చుట్టండి.
అద్దాల బస్సు, కద్దరు, కొండపల్లి, బొబ్బిలి వీణ. క్రింది వాక్యాలు పాఠంలో గుర్తించి వాటిని కిందకి గీత గీయండి. పాఠంలో దావొత్తు, సావొత్తు అక్షరాలను సున్నా చుట్టండి. దీని ముందు చూశారు కదా! అది మీరు పుస్తకంలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బొబ్బిలి కోటకు వెళ్ళాము. ఇది మీ పాఠంలో ఎక్కడుందో వెతకాలి. వెతికి అండర్‌లైన్ చేయండి. పొందూరు కద్దరు కొన్నాము. ఇది కూడా ఎక్కడుందో వెతకాలి. అద్దాల బస్సు ఎక్కాము. హాయిగా ఇంటికి చేరాము. ఈ లైన్స్ ఎక్కడెక్కడున్నాయో మీ పాఠంలో వెతికి పట్టుకోండి. కింది బొమ్మలు చూడండి, పదాలు చదవండి. ఈ బొమ్మ ఏ బొమ్మ? అద్దం. అద్దం కూడబలికి చదవండి. ఆ, దా కింద దారస్తే ఇద్దా, ఇద్దాకు సున్నా పెడితే ఇద్దం. అద్దం. అ, దా కింద దారస్తే ఇద్దా, ఇద్దాకు సున్నా పెడితే ఇద్దం. అద్దం. బ, సా కింద సారస్తే ఇస్సా, ఇస్సాకు మిస్తే ఇస్సు. బస్సు. ఈ క్రింది బొమ్మలు చూడండి, పేర్లు చదవండి. ఇది ఏంటిది? ఎద్దు. ఏ, దా కింద దారస్తే ఇద్దా, ఇద్దా కుమిస్తే ఇద్దు. ఇదేంటిది? మద్దెల. మా, దా కింద దారస్తే ఇద్దా, ఇద్దాకి ఎత్తమిస్తే ఇద్దే. ల, మద్దెల. ఇది సరస్సు. సరస్సు అంటే నీరుంటది. అందులో తామర పువ్వులు ఉంటాయి. అలాంటివి. మనకి రామతీర్థాల్లో ఉంది కదా! మీరు చూసే ఉంటారు కదా! రామతీర్థాల కోవిల పక్కనే ఉంది. అది అన్నమాట. అలాంటిది సరస్సు. ఇదేంటిది? ధనుస్సు. ధనుస్సు అంటే రాముడి చేతిలో ఉంటది కదా! అది. శివధనస్సు. ధనుస్సు. ధ నాకుమిస్తేను, సా కింద సారస్తిస్స, ఇస్సాకుమిస్తిస్సు. సరస్సు. స, ర, సా కింద సారస్తిస్స, ఇస్సాకుమిస్తిస్సు. సరస్సు. కింది పదాలు చదవండి. ఇప్పుడు ఒక్కొక్క పదము నేను కూడబలికి చదువుతాను. మీరు కూడా నా వెనకాతల చదవడానికి ప్రయత్నం చేయండి. సాకుముస్తే సు, దా కింద దారస్తే ఇద్ద. సొద్ద. గా, దా కింద దారస్తే ఇద్ద, ఇద్దాకి ఎత్వమిస్తే ఇద్దే. గద్దె. ఏ, దా కింద దారస్తే ఇద్ద, ఇద్దా కొమిస్తే ఇద్దు. ఎద్దు. లాకి ఎత్వమిస్తే లే, సా కింద సారస్తే ఇస్స. లెస్స. క, సా కింద సారస్తే ఇస్స, ఇస్సా కొమిస్తే ఇస్సు. కస్సు. మా, నా, సా కింద సారస్తే ఇస్స, ఇస్సా కొమిస్తే ఇస్సు. మనస్సు. ఇలా ప్రతి పదాన్ని కూడబలుక్కుంటూ చదవాలి. మాకుమిస్తే ము, దా కింద దారస్తే ఇద్ద. ముద్ద. మాకి గుడి పెడితే మీ, దా కింద దారస్తే ఇద్ద, ఇద్దాకి ఎత్వమిస్తే ఇద్దే. మిద్దే. మాకి వత్వమిస్తే మో. మామూలుగా యాకి, మాకి వత్వాలు వేరేగా ఉంటుంది. వత్వం అనేది మిగతా అన్నిటికి ఒకలా ఉంటుంది. వత్వం, వాత్వం. కానీ మాకి, యాకి వేరుగా ఉంటుంది. గమనించాలి మీరు. మొద్దు. మాకు వత్వమిస్తే మో, దా కింద దారస్తే ఇద్ద, ఇద్దాకుమిస్తే ఇద్దు. మొద్దు. లా, సా కింద సారస్తే ఇస్సా, ఇస్సా గుడి దీర్ఘమిస్తే ఇస్సీ. లస్సీ. బాకుమిస్తే బు, సా కింద సారస్తే ఇస్సా, ఇస్సా కుమిస్తే ఇస్సు. బుస్సు. వా, యా, సా కింద సారస్తే ఇస్సా, ఇస్సా కుమిస్తే ఇస్సు. వయస్సు. సో, ఈ పదాలు మీరు అలా కూడబలికి చదవడానికి ప్రయత్నం చేయండి. అద్దకం, గంగిరెద్దు, ఎద్దుల బండి, శివధనుస్సు, గోరుముద్దలు, అద్దడం, చింతమొద్దు, మద్దెల మోత, ముని తపస్సు, చెవిదుద్దులు. ఇవి పదాలు. సో, ఇవి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ ఒత్తు అంత బాగా వచ్చేస్తుంది. కింది పదాలు చదవండి. ఖాళీలలో సరైన పదాలు రాయండి. ధనుస్సు, అద్దం, అద్దం, గోరుముద్ద, గద్ద, తపస్సు. ఈ పదాలు ఇచ్చాడు. ఇవి ఏ ఖాళీలో సరిపోతుందో ఆ ఖాళీలో అవి రాయాలి. ధనుస్సు ఉంటే, ధనుస్సు అంటే విల్లు. ఇది వాడిచ్చేశాడు. ఇప్పుడు మిగిలిన 4 మనం చేయాలి. మునులు చేసేది ఏమిటి?
అక్కడున్న పదాలను బట్టి ఆలోచించండి. ఎస్. తపస్సు. ఏంటది? మునులు చేసేది తపస్సు. ముఖం చూసుకునేది. మనం ముఖాన్ని ఎందులో చూస్తాం? ఎస్. అద్దం. గాలిలో ఎగిరేది. గాలిలో ఏమెగురుతుంది ఇక్కడున్న పదాల్లో? తపస్సు అయిపోయింది. అద్దం అయిపోయింది. ధనుస్సు అయిపోయింది. 3 అయిపోయేవి. ఇంకా ఉండిపోయిందేవి? గోరుముద్ద, గద్ద. మరి గాలిలో ఏది ఎగురుతది ఈ రెండిట్లో? యెస్, యూ ఆర్ రైట్. అదే. అమ్మ పెట్టే ముద్ద. ఇంక మనకొకటే ఉంది మిగిలింది. గోరుముద్ద. సో, ఆన్సర్ ఈస్ గోరుముద్ద. వెరీ గుడ్. దావత్తు. దా కింద దా అనే గుణింతము, సా కింద సా అనే గుణింతం. ఈ 2 గుణింతాలకి దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము ఇవి చేర్చి రాయాలి. దా కింద దా రాస్తే ఇద్దా, దా కింద దా రాస్తే ఇద్దా, ఇద్దాకి దీర్ఘం వస్తే ఇద్దా. దా కింద దా రాస్తే ఇద్దా, ఇద్దాకి గుడి పెడితే ఇద్ది. దా కింద దా రాస్తే ఇద్దా, ఇద్దా గుడి దీర్ఘం పెడితే ఇద్దీ. దా కింద దా రాస్తే ఇద్దా, ఇద్దా కొమ్మిస్తే ఇద్దు. దా కింద దా రాస్తే ఇద్దా, ఇద్దా కొమ్ము దీర్ఘం ఇస్తే ఇద్దూ. దా కింద దా రాస్తే ఇద్దా, ఇద్దాకి వరుసలు పెడితే ఇద్రు. దా కింద దా రాస్తే ఇద్దా, ఇద్దాకి ఎత్తం ఇస్తే ఇద్దే. దా కింద దా రాస్తే ఇద్దా, ఇద్దాకి ఎత్వం విసర్గమిస్తే ఇద్దే. దా కింద దా రాస్తే ఇద్దా, ఇద్దాకి ఐత్వం ఇస్తే ఇద్దై. దా కింద దా రాస్తే ఇద్దా, ఇద్దాకి వత్వం ఇస్తే ఇద్దో. దా కింద దా రాస్తే ఇద్దా, ఇద్దాకి వత్వం విసర్గమిస్తే ఇద్దో. దా కింద దా రాస్తే ఇద్దా, ఇద్దాకి ఔత్వం ఇస్తే ఇద్దౌ. దా కింద దా రాస్తే ఇద్దా, ఇద్దాకి సున్నా పెడితే ఇద్దం. అద్దంలో వచ్చేటటువంటిది ఇద్దం. అలాగే సావత్తు. సా కింద సా రాస్తే ఇస్సా, ఇస్సా గుడి పెడితే ఇస్సి. సా కింద సా రాస్తే ఇస్సా, ఇస్సా గుడి దీర్ఘం ఇస్తే ఇస్సీ. సా కింద సా రాస్తే ఇస్సా, ఇస్సా కొమ్మిస్తే ఇస్సు. సా కింద సా రాస్తే ఇస్సా, ఇస్సా కొమ్ము దీర్ఘం ఇస్తే ఇస్సూ. సా కింద సా రాస్తే ఇస్సా, ఇస్సాకు వటసైడ్ పెడితే ఇస్రు. వాస్తవానికి ఈ పదం ఎక్కడా మనకు రాదు. ఓన్లీ సాకు వటసైడ్ పెడితేనే వస్తుంది. అలాగే ఇది కూడానే. దావత్ దా కింద దా ఈ వటసైడ్ అనేవి వీటికి రాయాల్సిన అవసరం రాదు. గుణింతంలో ఇచ్చాడు కాబట్టి మనం రాసాం. సా కింద సా రాస్తే ఇస్సా, ఇస్సాకి ఎత్వం ఇస్తే ఇస్సే. సా కింద సా రాస్తే ఇస్సా, ఇస్సాకి ఎత్వం విసర్గమిస్తే ఇస్సే. సా కింద సా రాస్తే ఇస్సా, ఇస్సాకి ఎత్వం ఐత్వం ఇస్తే ఇస్సై. సా కింద సా రాస్తే ఇస్సా, ఇస్సాకి ఒత్వం ఇస్తే ఇస్సో. సా కింద సా రాస్తే ఇస్సా, ఇస్సాకి ఒత్వం విసర్గమిస్తే ఇస్సో. సా కింద సా రాస్తే ఇస్సా, ఇస్సాకి ఔత్వం ఇస్తే ఇస్సౌ. సా కింద సా రాస్తే ఇస్సా, ఇస్సాకి సున్నా పెడితే ఇస్సం. ఒక్కొక్క పదం ఇప్పుడు రాద్దాం. ఆ ఒత్తులతో వచ్చే పదాలు. ఇక్కడ ఎగ్జాంపుల్‌కి అద్దం అని ఇచ్చాడు. రెండోది బస్సు ఇచ్చాడు. అద్దం, బస్సు. మరికొన్ని పదాలు ఇలాంటివే ఒత్తులతో రాద్దాం. బుద్ధి. బాకుముస్తే బు, దా కింద దారేస్తే ఇద్ద, ఇద్దా గుడి పెడితే ఇద్ది. బుద్ధి. రుద్దు. సుద్ద. లస్సీ. లెస్స. తుస్సు. అలాగే గళ్ళలో అక్షరాలతో పదాలు రాయండి. బ్లింక్ అయ్యే పదం ఏంటిది? చదివి మీరు అక్కడ రాయడానికి ప్రయత్నం చేయండి. సుద్ద. గద్ద. ధనుస్సు. బస్సు. లస్సీ. రైట్.
మొదటిది ఎద్దు. ఆల్రెడీ ఇచ్చాడు వాడు. ఈ వీడియో చేయడంలో చాలా కష్టం ఉంది కాబట్టి దయచేసి మా కష్టాన్ని గుర్తించి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.